మినీ స్విట్జర్లాండ్లో రచ్చిపోయిన ఉగ్రవాదులు, ఐడి కార్డులు చెక్ చేసి మరీ కాల్చి చంపిన టెర్రరిస్టులు, అమర్నాథ్ యాత్రకు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్, కాల్పులకు తెగబడినట్లు ప్రకటించుకున్న రెసిస్టెన్స్ ఫ్రంట్, మృతుల్లో కర్ణాటక వ్యాపారి, హైదరాబాద్ ఎస్బీఐ ఉద్యోగి, వదిలిపెట్టమని భార్యలు వేడుకున్న టెర్రరిస్టుల ఘాతకం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పర్యాటకులే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన 7 టెర్రరిస్టులు ఐడి కార్డులు చూసి మరీ కాల్పులు జరిపారు. ఈ ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 10ల సంఖ్యలో గాయాల పాలయ్యారు. పహల్గామ్లో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. మంచు కొండల్లో రోప్వే ప్రయాణం, ఎత్తైన కొండలు, పచ్చని పర్వతాలు. జమ్మూ కాశ్మీర్ భూతల స్వర్గాన్ని తలపిస్తుంది వీటితో. ఒక్కసారైనా కాశ్మీర్ అందాలని చూడాలని కోరుకుంటారు అంతా. అలాంటి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో సైనిక దుస్తుల్లో వచ్చిన 7 ముష్కరులు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మృతి చెందారు. 10ల సంఖ్యలో పర్యాటకులు గాయపడ్డారు. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. గాయపడిన వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా దళాలు ఘాతకానికి ఒడిగట్టిన ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టాయి. అమర్నాథ్ యాత్రకు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయి. 38 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జూలై 3 నుండి ప్రారంభం కానుంది. దేశం నలుమూలల నుండి లక్షల మంది యాత్రికులు 2 మార్గాల్లో అమర్నాథ్ హిమలింగం దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఒకటి అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఉండగా, గందర్బల్ జిల్లా బాల్తాల్ నుంచి 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పొడవైన పచ్చిక బయళ్లతో ఆహ్లాద వాతావరణంతో మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గామ్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కశ్మీర్లో కొంతకాలం నుండి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ ఘాతకానికి ఒడిగట్టినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ స్థానిక శాఖ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది. ఐడి కార్డులు చూసి పాయింట్ బ్లాంక్లో కాల్పులు, కుటుంబ సభ్యులను మాత్రం వదిలిపెట్టి ఆయన ఐడి కార్డు చూసి మరీ కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ముస్లింలు కాని వారిపైనే కాల్పులు జరిపినట్లు బాధితులు వాపోతున్నారు. బైసరన్ లోయలోని పర్వతంపై నుండి దిగివచ్చిన పర్యాటకులను ఉగ్రవాదులు చుట్టుముట్టారు. ముష్కరులు అతి సమీపం నుండి పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గాయపడిన వారిలో కొందరిని గుర్రాలపై కిందకు తరలించారు. సహాయక చర్యల కోసం ఒక హెలికాప్టర్ను రంగంలోకి దించారు. ఈ ప్రాంతానికి కాలినడక లేదా గుర్రాలపై మాత్రమే చేరుకుంటారు. ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఈ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మృతుల్లో కర్ణాటక వ్యాపారి, ఎస్బీఐ ఉద్యోగి, హైదరాబాద్కు చెందిన ఎస్బీఐ కార్యాలయంలో సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న మనీష్ రంజన్ కుటుంబ సభ్యులతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. భార్య, 2 పిల్లల ముందే ఆయన్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. బీహార్కు చెందిన మనీష్ ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్నారు. కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త మంజునాథ్ను కూడా చంపేశారు. ఆ సమయంలో మంజునాథ్ భార్య తనతో పాటు తన బిడ్డను కూడా చంపేయాలని టెర్రరిస్టులను ప్రాధేయపడింది. కొత్తగా పెళ్ళైన జంటను ఉగ్రవాదులు వదిలిపెట్టలేదు. కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదు. భార్య కళ్ళ ముందే భర్తను పాయింట్ బ్లాంక్లో కాల్చేశారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ ఉగ్రదాడిని ఖండించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఘటనా స్థలానికి వెళ్లారు. భద్రతా సంస్థలతో సమావేశమై శాంతి భద్రతలను సమీక్షించనున్నారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రాంబన్ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని శ్రీనగర్కు చేరుకున్నారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హెచ్చరించారు.